ఎట్లా ఉంటారు అసలు రామ్ చరణ్ గారు సెట్లో ఎలా ఉంటారు మీతోటి? బాగుండేవారు, అంటే వెరీ రెస్పెక్టివ్గా అలా ఉండేవారు. ఎట్లా అనిపించింది జాన్వీ కపూర్తో కానీ మిగతా యాక్టర్స్తో కానీ? అందరితో బాగా మాట్లాడాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. బుచ్చిబాబు గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? ఇన్స్పిరేషన్ ఎవరు మరి? పవన్ కళ్యాణ్ ఆ స్టైల్. శివరాజ్ కుమార్ యాక్ట్ చేశారు కదా, కన్నడ సూపర్ స్టార్ అని. సో అండ్ జగపతి బాబు గారు క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది ఆయన లుక్స్. సో మీ బాండింగ్ ఎలా ఉంటుందని ఒకసారి కాల్లోకి తీసుకున్నాం. నాకు శశి చిన్నప్పటి నుంచి తన గ్రోత్ చూస్తున్నాను. చాలా తెలివిగలవాడు, యాక్టివ్. ఓకే, ప్రభాస్ గారితో ఎట్లా అనిపించింది వర్క్ ఎక్స్పీరియన్స్? హ్యాపీ అన్నట్టు. ఇంకా డైరెక్టర్ అనుదీప్ గారితో కూడా మీరు చాలా క్లోజ్గా ఉంటారు అన్నారు. సరే, మీకు ఇష్టమైన ఒక డైలాగ్ మా ఆడియన్స్ కోసం. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్. ఏదైనా ఇన్నాళ్ళ పైన ఉన్నప్పుడే చేసేయాల, పొడతా ఏంటి మళ్ళీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, మన ముందు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఫైనలీ June 4th పెద్ద సినిమా అయితే గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. సో ఆ మూవీ నుంచి శశి వర్ధన్ అయితే యాక్టర్, చైల్డ్ యాక్టర్. సో ఆ మూవీలో మంచి క్యారెక్టర్ అయితే చేశారు. ఆ మూవీ కాకుండా చాలా మూవీస్, వెబ్ సిరీస్ చేసి తనకంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకొని సో ఫైనలీ పెద్ద సినిమాలో అయితే యాక్ట్ చేశారు. సో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంది, ఓవరాల్గా ఆ మూవీ ఎలా వచ్చింది, ఆ మూవీ గురించి అడిగి తెలుసుకుందాం. చాలా ఎక్సైట్మెంట్తో అయితే ఉన్నా. సో ఇంకెందుకు ఆలస్యం. సో హాయ్ బ్రో, హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. జోష్ కావాలి. అరే పెద్ద సినిమా June 4th రిలీజ్ అవుతుంది, ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ పెద్ద సినిమా ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఫస్ట్ అయితే బుచ్చిబాబు అంకుల్ ఆయన ఉన్నారు కదా డైరెక్టర్, మ్మ్. ఆయన మా ఇంటి పక్కనే ఉండేవారు. ఓ, మా ఇంటి ముందే ఒక పార్క్ కూడా ఉండేది. డైలీ మా డాడీ ఇంకా అంకుల్ వెళ్ళి వాకింగ్ చేసుకునేవారు. అలా నేను కూడా వచ్చాను ఒకసారి. అప్పుడు నన్ను చూసి ఇలా పెడతాను అన్నారు పార్క్లోనే. ఏం ఆడిషన్ ఏం చేయలేదా, డైరెక్ట్ పెట్టేసిండా? అంటే ఏ కాన్ఫిడెన్స్ తో పెట్టిండా? అంటే మీలో ఏం నచ్చింది అసలు ఆయనకి? ఏమో తెలియదు, అంటే ఇంటి పక్కల నియర్ బై ఉన్నాడు అనేసి పెట్టుకున్నారా అనుకుంటా. ఓకే, మరి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? మరి ఫస్ట్ స్క్రీన్ పైన పోయినప్పుడు, స్క్రీన్ పైన యాక్టింగ్ చేసేటప్పుడు అవన్నీ చూస్తుంటే సో ఎట్లా అనిపించింది? ఏమో అంటే ఇంతకు ముందు కూడా కొన్ని చేశాను. అంతకుముందుకే చేశారు. ఓకే, అండ్ మేము కాపులం అనే ఒక వెబ్ సిరీస్ చేశారు కదా, సో దాంట్లో ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు, చాలా చక్కగా చేస్తారు యాక్టింగ్. సో అది ఎట్లా వచ్చింది ఆపర్చునిటీ మరి? రవి అంకుల్ ఆయన ఉన్నారు కదా, అదే దీంట్లో హీరోగా. ఆయనవి ఇంతకుముందు యూట్యూబ్లో కొన్ని వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ అవి చేసేవారు. అవి మేము చూసాము. కరోనా ఆ టైంలో ఫుల్ చూస్తూనే ఉన్నాం. దాంతోనే ఇంకా మాకు టైం పాస్ అయిపోయింది. సరే, ఇంకా కరోనా అయిపోయింది, స్కూల్ స్టార్ట్ అయింది. అప్పుడు డాడీ వాళ్ళని వెళ్ళి కలిశారు. ఇలా కలిసి కొంచెం ఫ్రెండ్షిప్ అది పెంచుకున్నారు. అంటే దాని ముందు డాడీకి తెలియదు అసలు వాళ్ళు ఎవరో. మేము చెప్పాక తెలిసింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత మేము కూడా వెళ్ళాం, ఫొటోస్ అవి తీసుకున్నాం. ఆ తర్వాత కొంచెం పెరిగింది ఫ్రెండ్షిప్. ఆ తర్వాత రవి అంకుల్ ఇది మూవీ చేస్తున్నారు అని తెలిసింది. అప్పుడు డైరెక్టర్ అంకుల్కి ఆల్రెడీ మా డాడీ ఇంతకు ముందు ఒకటి చెప్పారు, ఇలా ఏమైనా ఉంటే ఒకసారి చూడు మా అలా పెట్టు అని రికమెండేషన్. అప్పుడెప్పుడో చేశారు. అప్పుడు ఇలా రవి అంకుల్తో చెప్పారు, ఇలా నేను ఏ పెన్ పెడతాను మీకు కానీ. అప్పుడు అలా వచ్చింది. సో ఎనీవేస్, ఏదైతే ఏముంది, మేము కాపులం తర్వాత మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు పెద్ద సినిమా. సో పెద్ద సినిమా June 4th రాబోతుంది. అండ్ రామ్ చరణ్ గారు, జాన్వీ కపూర్ గారు, శివరాజ్ కుమార్ గారు, జగపతి బాబు గారు, జాన్వీ, ఇంత మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు అండ్ టెక్నీషియన్స్ కూడా పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు. సో ఫైనల్లీ June 4th రిలీజ్ కాబోతుంది. సో రామ్ చరణ్ గారు కానీ అండ్ జాన్వీ కపూర్ గారు కానీ సెట్లో చూసారా? వాళ్ళతో ఏమైనా స్క్రీన్ షేర్ చేసుకున్నారా? ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. ఓకే, ఎట్లా ఉంటారు అసలు రామ్ చరణ్ గారు సెట్లో ఎలా ఉంటారు మీతోటి? అంటే తోటి యాక్టర్స్తో ఎలా ఉండేవాడు? బాగుండేవారు, అంటే వెరీ రెస్పెక్టివ్గా అలా ఉండేవారు. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనిపించింది? అంటే లైక్ బాగా అనిపించింది, ఫస్ట్ టైం చూసాను అని హ్యాపీ. సో ఆ టైంలో ఎట్లా ఫీల్ అయ్యావు? అంటే ఏ విధంగా? అంటే హ్యాపీ. అండ్ జాన్వీ కపూర్ గారు తెలుసు కదా, శ్రీదేవి గారి డాటర్. ఒకప్పుడు ఇండస్ట్రీని దుమ్ము దులిపింది ఆమె.
సో ఆమె డాటర్ జాన్వీ కపూర్ అండ్ సెకండ్ సినిమా, ఫస్ట్ దేవరాజ్ సినిమా తర్వాత సెకండ్ సినిమా. సో ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకున్నారా? ఎట్లా అనిపించింది? అంటే అది చిన్నదే అప్పుడు. చిన్నదైనా పెద్దదే, ఎందుకంటే ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి. మాకు రాలేదు, మీకు వచ్చింది, మీరు అదృష్టవంతులు తెలుసా. చాలా మంది ఆడిషన్స్కి వెళ్తుంటారు, ట్రై చేస్తుంటారు, లక్షల మంది ట్రై చేస్తుంటారు. మేము విన్నాము ఆ సినిమాకి 2000-3000 మంది జూనియర్ ఆర్టిస్టులు రోజు వర్క్ చేసేవాళ్ళంట. సో అంతమందికి రాని ఆపర్చునిటీ శశికి వచ్చింది. సో చాలా అదృష్టవంతుడు అని చెప్పుకోవచ్చు. ఎట్లా అనిపించింది జాన్వీ కపూర్తో కానీ మిగతా యాక్టర్స్తో కానీ చూసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు సెట్లో ఎట్లా అనిపించింది? హ్యాపీ ఇంకా మొత్తం. ఓకే, మీరు వాళ్ళ నుంచి నేర్చుకున్నది ఏమైనా ఉందా? యా, అందరితో బాగా మాట్లాడాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమనుకున్నా తెలుసా, ఫస్ట్ ఇంట్రో ఇచ్చినప్పుడే డైలాగ్తో ఎంట్రీ చేద్దాం అనుకున్నా. సో మా ఆడియన్స్ కోసం ఒక డైలాగ్ చెప్తావు? ఆ పెద్ద సినిమా కానీ మీకు ఇష్టమైన డైలాగ్ ఏదైనా. ఒకే పని చేసే నాకి, ఒకే బతుకు బతికే నాకి, ఇంత పెద్ద బతికేందుకు, ఏదైనా ఇన్నాళ్ళ పైన ఉన్నప్పుడే చేసేయాల, పొడతా ఏంటి మళ్ళీ. వావ్, సూపర్, చాలా చక్కగా చెప్పినాం. అండ్ పెద్ద ట్రైలర్ టీజర్ చూసినంత వరకు ఇప్పుడు చాలా ఇంపాక్ట్ ఉంది సినిమా మీద. సో పెద్ద సినిమా ట్రైలర్లో కొన్ని వేరియేషన్స్ కనిపించినాయి రామ్ చరణ్ గారి. ఒకసారి క్రికెటర్గా, ఒకసారి కుస్తీగా, దంగల్గా కనిపించారు. సో మీకు బాగా నచ్చిన సీన్స్ అని ఏ వేరియేషన్ బాగా నచ్చింది మీకు? ఏ వేరియేషన్ అంటే లైక్ అదే కుస్తీ పోటీ. లైక్ చాలా మందికి చైల్డ్ యాక్టర్స్ అందరు, చైల్డ్ యాక్టర్స్ అందరూ మేబీ క్రికెట్ సీన్లో ఉంటారు కదా ఎక్కువ. సో ఆ సీన్ అయ్యేటప్పుడు ఉన్నారా మీరు? క్రికెట్లో దాంట్లోనే ఉన్నా. ఎట్లా ఉంటుంది ఆ సీన్ ఓవరాల్ గా? అదంతా అంటే కొత్తగా ఉంది, ఎప్పుడు అలా చూడలేదు కదా. అంటే స్పోర్ట్స్ విత్ మూవీ అది అలా ఎప్పుడు నేను చూడలేదు కదా. అప్పుడు నాకు లైక్ వెరైటీగా బాగుంది అప్పుడు. సో రామ్ చరణ్ గారు డిఫరెంట్ లుక్లో మంచి విలేజ్ నేటివిటీలో కనిపించారు కదా రంగస్థలం తర్వాత. సో ఆ గెటప్లో చూసిన తర్వాత, ఆ గ్రౌండ్లో ఎండలో చూసిన తర్వాత ఏమనిపించింది? మీరు అంత ఎండలో షూట్ చేశారు కదా, ఎట్లా అనిపించింది అదంతా? ఇట్స్ వర్త్ ఇట్ అని. ఓకే, ఆ టైంలో ఏమైనా చెప్పారా రామ్ చరణ్ గారు అందరితో ఫ్రెండ్లీగా ఏదన్నా? అంటే బాగున్నారు, అంటే సీన్ కరెక్ట్గా షూట్ అయ్యేటప్పుడే వస్తారు. సో ఆ టైంలో డైరెక్టర్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బుచ్చిబాబు డైరెక్టర్, నువ్వు ఇలా పరిగెట్టాలంటే ఇదిగో అలా వెళ్ళి బ్యాట్ తీసుకొని నువ్వు వెంటనే ఇలా వచ్చేయాలి అని అలా చెప్పేవారు. ఎక్కువ టేక్స్ తీసుకుంటే ఏమన్నా బుచ్చిబాబు గారు సీరియస్ అయ్యారా? అంటే ఎక్కువేమీ టేక్స్ పడలేదు. సో ఎన్ని డేస్ చేశారు ఆ షూట్? అదొక్కటి ఒక 2 days అలాగా. 2 days. సో ఓవరాల్గా పెద్ద సినిమాలో మీరు ఎన్ని డేస్ చేశారు? 15 days. 15 days. ఓకే, ఎట్లా అనిపించింది ఆ 15 days? ఒక పండుగ వాతావరణంలో అనిపించిందా? ఎందుకు ఏం రా బాబు అని అనిపించిందా? కొంచెం అనిపించింది. ఎందుకు ఏం రా బాబు అనే అంటే అలా అని కాదు, వెదర్ గురించి లైక్ ఒక్కొక్కసారి ఏమో చాలా హాట్ గా ఉంటుంది, ఒక్కొక్కసారి ఏమో చాలా కోల్డ్ గా ఉంటుంది. ఎందుకు ఇలా ఉందని లైక్ అలాగా. షూట్ అంతా ఎక్కడ జరిగింది మరి? మొత్తం బూత్ బంగ్లా దగ్గర జరిగింది. ఏది మన జూబ్లీ హిల్స్ బూత్ బంగ్లా దగ్గరే కదా? యా, అక్కడే. ఓకే, నైట్ షూట్ ఇంకా మార్నింగ్ షూట్ రెండు ఉన్నాయి. ఓకే, బుచ్చిబాబు గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. మళ్ళీ చేయాలనిపించింది ఆయన డైరెక్షన్ లో? మళ్ళీ ఇచ్చే ఛాన్స్ ఉందంటారా మళ్ళీ? మేము అవును, బేసిక్గా మీరు యాక్టర్ వాళ్ళని ఎట్లా అనిపించింది ఇంట్రెస్ట్? అంటే ఫస్ట్ ఇలా ఒకటి వచ్చింది డాన్స్ క్లాస్లో, అప్పుడు నేను చేస్తూ ఉంటే మా డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ ఆయన నన్ను పెట్టారు ఒక మూవీలో. అప్పటి నుంచి నాకు అదొకసారి చేశాక ఇది బాగుంది అని అనిపించింది నాకు. అప్పటి నుంచి ఇంక ఇలా. ఇన్స్పిరేషన్ ఎవరు మరి యాక్టింగ్ లో, హీరోస్ లో? పవన్ కళ్యాణ్ అంకల్. ఓ, ఎందుకు? హీస్ మై ఫేవరెట్ హీరో. అబ్బా, ఇక కాలర్ ఎగరేయాల్సిందే మనందరం. ఇక సో ఎందుకు ఇష్టం అంటే ఇలా పవన్ కళ్యాణ్ గారు? మాకు కూడా క్యూరియాసిటీ, స్టైల్ అంట బాగా యాక్ట్ చేస్తారు. ఓకే, ఏ మూవీ ఇష్టం పవన్ కళ్యాణ్ గారితో మీకు బాగా? ఓజీ ఇష్టం, ఉస్తాద్ భగత్ సింగ్. అమ్మా, చాలా బాగా పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతున్నారు అంటే మేబీ పెద్ద స్థాయికి వెళ్తారేమో మరి. సో అలాగే అండ్ ఒక ఇంటర్వ్యూ చూస్తారు రీసెంట్గా మీదే, మీరు క్రికెట్ అంటే ఇష్టం ఉండదు అనేసి కూడా చెప్పారు. ఎందుకు కదా అసలు? అంటే బేసిక్గా స్పోర్ట్స్లో మెయిన్గా ఇష్టపడేది క్రికెట్, అండ్ క్రికెట్ ఫేవర్ నడుస్తుంది IPL సీజన్. సో చాలా మందికి క్రికెట్ అంటే చాలా పిచ్చి ఉంటుంది. సో అదే మీకు ఇష్టం లేదంటున్నారు, అసలు రీజన్ ఏంటి? ఐ జస్ట్ డోంట్ లైక్ ఇట్. వై? అంటే అందరూ దానిపైనే ఉంటున్నారు, మరి ఎందుకో నాకు తెలీదు. ఓకే, ఆ క్రేజ్ అది. ఓకే, మరి మీకు ఫేవరెట్ గేమ్ అంటే ఇది మరి? లైక్ అవుట్డోరా, ఇండోరా? సో ఆమె కూడా అదే అడిగింది, అవుట్డోర్ గేమ్స్ ఇష్టం, ఇండోర్ గేమ్స్ ఇష్టం అంటే? ఎక్కువ అవుట్డోరే. అవుట్డోర్ లో క్రికెట్ ఉంది కదా?
బ్యాడ్మింటన్ అవి కూడా ఉన్నాయిగా. ఓకే, బ్యాడ్మింటన్. ఓకే, సింగిల్ వర్డ్లో చెప్పేసినాం. అండ్ పెద్ద సినిమాలో శివరాజ్ కుమార్ యాక్ట్ చేశారు కదా, కన్నడ సూపర్ స్టార్ ఆయన. సో ఎట్లా అనిపించింది? ఆయనతో ఏమైనా స్క్రీన్ షేర్ చేసుకున్నారా, ఏమైనా చూసారా? చూసాను కానీ స్క్రీన్ అది షేర్ చేసుకోలేదు. అంటే డాడీ నెక్స్ట్ మూవీ కూడా ఆయనతోనే ఉంది. ఓ, మీ డాడీది? అంటే ఆయన డైలాగ్ రైటర్గా చేస్తున్నారు ఇప్పుడు దానికి. ఓకే, ఒక చిన్న రిక్వెస్ట్, మీ డాడీ చెప్పి ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న క్యారెక్టర్ ఏమన్నా ఓకే చెప్తావా లేదా? మాకి చెప్తా. 100% మాట ఇచ్చినావు అందరి ముందు. ఆపర్చునిటీ ఇప్పించే బాధ్యత మీది, శశివర్ధన్. ఓకే. ఎందుకంటే శివరాజ్ కుమార్ కన్నడ సూపర్ స్టార్, అండ్ తెలుగులో చేస్తున్నారు, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆయన మీద. సో దానికి రీచ్ అవుతారనేసి అనుకుంటున్నాం ఈ సినిమా ద్వారా. సో అండ్ జగపతి బాబు గారు క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది, ఆయన లుక్స్. సో ఎట్లా అనిపించింది సినిమాలో? అది చెప్పకూడదు కదా, సీక్రెట్, సస్పెన్స్ అంటావా? సినిమా చూడాలి June 4th అని చెప్తలేవా? సో బేసిక్ ఒక్క ఇంటి ఇవ్వండి, ఎట్లా ఉండబోతుంది ఆయన క్యారెక్టర్? చెప్పకూడదా? అండ్ నెక్స్ట్ మ్యూజిక్, ఏఆర్ రెహమాన్. తెలుసు కదా, ఏఆర్ రెహమాన్ అంటే మామూలు వ్యక్తి కాదు. సో ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు, ఏం చెప్తారు మరి ఆయన గురించి? చెప్పాలి. బేసిక్గా మ్యూజిక్ బాగా కొడతారు ఆయన, చాలా బాగుంటుంది, క్యాచీగా ఉంటుంది. ఇంతకు ముందు సాంగ్స్ కూడా బాగుంటాయి. బేసిక్గా మీరు మైకేల్ జాక్సన్ ఫ్యాన్ అని విన్నా. సో మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారి డైరెక్షన్లో మైకేల్ జాక్సన్ గారి స్టెప్స్ వేసే ఛాన్స్ ఉందంటావా మరి? మా లైవ్లో మా ఆడియన్స్ కోసం పక్కా చేయాలి లాస్ట్లో. బేసిక్గా మీకు బాగా యాక్టింగ్ ఇష్టమా, డాన్సింగ్ ఇష్టమా, సింగింగ్ ఇష్టమా? డాన్సింగ్ ఇంకా యాక్టింగ్ రెండు. సింగింగ్ ఎప్పుడైనా ట్రై చేసినావా? నో. ఓకే. అండ్ ఇంకోటి విన్నా, మీరు సీరియల్స్కి డబ్బింగ్ కూడా చెప్తారంట. అసలు ఆ సీరియల్ పేరు వచ్చేసి నేను రాసుకున్నా, మర్చిపోతారేమో, పలికే బంగారం. అయితే ఆ సీరియల్కి మీరు 6 months 7 months డబ్బింగ్ చెప్పారంట కదా. సో అది ఎలా ఆపర్చునిటీ వచ్చింది, ఎలా చెప్పగలిగారు ఆ డబ్బింగ్ అదంతా ఇంత చిన్న వయసులో? అంటే ఇంతకుముందు పార్క్లో ఒకటి ఛాన్స్ వచ్చింది. నేను ఆడుకుంటూ ఉంటే ఒక అంకుల్ వచ్చి ఇలా నువ్వు చేయగలవా అని ఒక చిన్న యాడ్ చూపించారు, ఒక చిన్నపిల్ల డబ్బింగ్ ఉందని. అప్పుడు ఆ అంకుల్ని మా డాడీ దగ్గర తీసుకెళ్ళాను. మేము పార్క్లోనే ఉన్నాం, ఇలా చెప్పారు. ఆ తర్వాత ఒకసారి స్టూడియోకి వెళ్ళి అది చెప్పా, అప్పుడు అది బాగా వచ్చింది. అలాగా ఇంకొన్ని చిన్న చిన్న యాడ్స్ చెప్తూ ఉన్నా. ఇంకో స్టూడియో నుంచి ఇలా కాల్ వచ్చింది, ఇలా ఒకసారి టెస్టింగ్ అని. ఆ తర్వాత ఒకసారి వెళ్ళి టెస్టింగ్ చెప్పాను, వాళ్ళు ఓకే అన్నారు. అప్పటి నుంచి ఇంకా చెప్తూనే ఉన్నా 6 months చాలా వరకు. ఓకే అమ్మా, మేము చాలా పార్కులకు పోతాం, మాకు ఇలాంటి ఆపర్చునిటీ రావు. పార్క్ వెళ్తే అమ్మాయిలను చూడనీకన్నా ఎవరిని చూడనీక పోతాం అనుకుంటారు చాలా మంది. ఇక్కడ ఉన్న కెమెరామ్యాన్స్ కూడా అన్ని పార్కులకు పోతారు, కానీ ఇలాంటి ఆపర్చునిటీ రాలే. అదృష్టవంతం నేను, తెలుసా? ఆ పార్క్ ఎక్కడది? మధురానగర్లో సిద్ధార్థ నగర్ పార్క్. ఇక్కడేనా? అయితే మేము పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా వచ్చేస్తాం. అయితే ఒక రోజు ఒక 1/2 hour స్పెండ్ చేస్తాం ఆ పార్కులో. ఇప్పటి వరకు చాలా డబ్బింగ్ చెప్పారు, చాలా యాడ్స్ కూడా డబ్బింగ్ చెప్పారు. అండ్ నాకు అర్థం కాలే, యాడ్స్ కూడా డబ్బింగ్ చెప్పారు కదా మీరు. ఏ యాడ్స్ మీరు చెప్పిన డబ్బింగ్ యాడ్ ఏది బాగా హిట్ అయిందంటే ఏం చెప్తారు? ఒకటి లైక్ గీ యాడ్. ఒకసారి చెప్పండి మా ఆడియన్స్ కోసం, అది ఎట్లా చెప్పారు ఒకసారి యాడ్? అది గుర్తులేదు, 2 years బ్యాక్. ఓకే సరే, ఇన్ని యాడ్స్ చేశారు, ఇన్ని డబ్బింగ్ చెప్పారు, అండ్ ఇన్ని మూవీస్ చేశారు కదా, ఇప్పటి వరకు ఎంత సంపాదించారు? టోటల్ లైక్ 1,50,000. 1,50,000. ఎస్. సో ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 10 కంప్లీట్ అయిపోయింది. మిమ్మల్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి అసలు. ఇంత ఏజ్ వచ్చింది, మేము ఇంతవరకు అంత డబ్బు సంపాయాలి. ఇక్కడ ఉన్న కెమెరామ్యాన్స్ కూడా అంత సంపాయాలి తెలుసా. సంపాదించిందంతా వాళ్ళ లవర్స్కి పెడతారు. బాగా సంపాదించారు తెలుసా, గ్రేట్ మీరు అసలు. అండ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాం మరి పెద్ద తర్వాత? ఏమైనా వస్తే ఇంకా చేయడమే. అంటే ఇప్పుడు నాకు తెలీదు, అవి మా పేరెంట్స్ చూసుకుంటారు. ఏమైనా వస్తే ఫోన్స్, ఏమైనా కాల్ వస్తే ఒకసారి ఆడిషన్ చేయడం, అలాగా అలా ఉంటుంది. అండ్ రీసెంట్గా మీకు చూసిన సినిమాలో ది బెస్ట్ సినిమా అంటే ఏది? రీసెంట్గా అంటే ఇప్పుడేమీ ఇంకా చూడలేదు, చూడాలి. జెట్లీ చూస్తున్నా ఇప్పుడు, అది ఇంకా చూడాలి. అండ్ మేము కాపులంలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు కదా, వెబ్ సిరీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఒక డైలాగ్ చెప్పేటప్పుడు చాలా టేక్స్ తీసుకుంటారు కదా. సో అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం? అంటే ఒక స్కూల్లో సీన్ ఉంటుంది, అది ఒక కొంచెం పెద్దదే ఉంటుంది డైలాగ్. అది చెప్పడానికి కొంచెం లైక్ అలా అయ్యింది డిఫికల్ట్గా. ఒక వర్డ్ చెప్పకుండా ఇంకో వర్డ్ చెప్పేస్తున్నా, అలా అయింది. డైరెక్టర్ కోపం అయ్యి ఏమన్నా సీరియస్ అయిందా? అండ్ మేము విన్నాం కొంతమంది డైరెక్టర్స్ శశివర్ధన్కి చాలా క్లోజ్ అని విన్నాం, ఎస్పెషల్లీ అనుదీప్ అండ్ మారుతి. సో పాన్ ఇండియా డైరెక్టర్స్ అని చెప్పుకోవచ్చు వాళ్ళు. సో వాళ్ళతో ఎలా ఉంటుంది మీ బాండింగ్ అసలు? అంటే
డాడీ ఫ్రెండ్సే వాళ్ళు. డాడీ డైలీ మారుతి అంకుల్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, డిస్కస్ చేస్తారు, కాబట్టి బాగా క్లోజ్ అన్నట్టు. ఓకే, సో ఒకసారి లైవ్లో చూద్దామా? మారుతి గారి కన్నా అనుదీప్ గారి కన్నా కాల్ చేసి లైవ్లో మీ బాండింగ్ ఎలా ఉంటుందో చూద్దాం ఆడియన్స్ కోసం. ఓకే, డన్. కాల్లోకి మారుతి గారు వచ్చారు. సార్ నమస్కారం సార్. నమస్తే బ్రదర్. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. శేషిని ఇంటర్వ్యూ చేస్తున్నారా? ఎస్, శశి గారిని ఇంటర్వ్యూ చేస్తుంటే మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు అంటే మారుతి గారి పేరు చెప్పారు. సో మీ బాండింగ్ ఎలా ఉంటుందని ఒకసారి కాల్లోకి తీసుకున్నాం. లేదు, శశితో నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం. మనవాడు పుట్టినప్పుడు కూడా నాకు అంటే స్వామి గారు ఎప్పటి నుంచో నా ఫ్రెండ్ కదా, 2009 నుంచి. అందుకని మాతో చాలా దగ్గర రిలేషన్. నాకు శశి చిన్నప్పటి నుంచి తన గ్రోత్ చూస్తున్నాను. చాలా తెలివిగలవాడు, యాక్టివ్. ఆ నెక్స్ట్ అందరికి అన్నిటికంటే మెయిన్ బాగా మెచ్యూర్డ్. అతను బాగా ఏదన్నా చెప్పినా ఏదన్నా చేసినా చాలా ఇన్నోవేటివ్ ఆలోచిస్తాడు. మీ కమింగ్ మాత్రం శశి గురించి ఫ్యూచర్ లో మాత్రం ఒక మంచి ఫ్యూచర్ ఉన్న కిడ్ అవుతాడు. ఇప్పుడు మీరు చూస్తే గనక డెఫినెట్ గా. ఓకే, పెద్ద సినిమా ద్వారా చాలా బ్రేక్ వస్తుంది అనేసి కూడా చాలా హోప్స్ తోటి ఉన్నారు. పెద్ద సినిమాలో తన క్యారెక్టర్ చిన్నదైనా తను గుర్తు పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. నేను చూడలేదు తను చెప్పడం అయితే. కథ తర్వాత అయితే చాలా మంచి సినిమాలు పడుతున్నాయి ఇప్పుడు ప్రెసెంట్. నాకు తెలిసి తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉన్నాడు. సేమ్ స్వామి గారి లాగానే మంచి తెలివిగలవాడు. ఓకే సార్, ఫైనల్లీ పెద్ద మూవీ గురించి ఏమైనా చెప్తారా? పెద్ద మూవీ గురించి ఏం చేద్దాం, నేను కూడా ఈగర్ వెయిట్ చేస్తున్నాను చూడాలని. డెఫినెట్ గా బుచ్చిబాబు గారికి, చరణ్ బాబుకి చాలా పెద్ద హిట్ వస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. వావ్, చూసారు కదా ఎంత బాండింగ్, ఎంత మంచి చెప్పారు మారుతి గారు. సో ఎట్లా అనిపిస్తుంది ఆయన మాటలు విన్న తర్వాత? బాగా అనిపిస్తుంది, హ్యాపీ. అంటే నేను ఆయన దగ్గర ఉన్నది ఓకే, బట్ ఆయన ఎలా అనుకుంటారో నాకు తెలియదు కదా, ఇప్పుడు తెలిసింది. ఓకే, మారుతి గారు కూడా చాలా మంచి సినిమాలు తీస్తారు, ఎస్పెషల్లీ కామెడీ, అసలు హారర్ చాలా బాగుంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. అండ్ చాలా కష్టపడి డైరెక్షన్ చేశారు. అండ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు ఇండస్ట్రీకి కదా. ఎప్పుడైనా చెప్తుంటాడా, బాగా మోటివేషన్స్ ఏమైనా ఇస్తుంటాడా? మీకు బెస్ట్ మూవీ అంటే ఏది మారుతి గారి డైరెక్షన్లో వచ్చింది? మహానుభావుడు. అది వావ్, సూపర్ ఉంటుంది. అది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. శర్వానంద్ గారితో చేశారు కదా. శశివర్ధన్ ఒక స్టార్ అవుతాడు పక్కా. అవుతావా కదా? కాన్ఫిడెంట్ ఉందా లేదా? నేనైతే పక్కా చెప్తున్నా, ఎందుకంటే అంత మంచి మహానుభావులు మీ పక్కన ఉన్నారు కాబట్టి 100% మీకు ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నా. శశివర్ధన్ ఒక 10 సంవత్సరాల తర్వాత హీరో అవుతాడేమో, లేదా బోస డైరెక్టర్ అవుతాడేమో. ఫైనల్ అయితే మీరు డైరెక్షన్ చేస్తే ఎలాంటి సబ్జెక్ట్ చేస్తారు మీరు? కామెడీ ఉండాలి, థ్రిల్లర్ ఉండాలి, ఇంకా మంచి స్టోరీ లైన్, ఏమైనా మెయిన్గా ఒక ట్విస్ట్ లాంటిది ఉండాలి మంచిగా, అలా ఉండాలి. ఓకే, ఆడియన్స్ పల్స్ ఎలా ఉంటుంది అంటే మీరు ఏం చెప్తారు ఎక్స్పీరియన్స్తో? ఇంత చిన్న ఏజ్లో కూడా ఎక్స్పీరియన్స్తో చెప్తావు. ఇంట్రెస్టింగ్గా లైక్ మెయిన్గా స్టోరీ లైన్ ఏదేమైనా ట్విస్ట్ ఉంటే అది ఎక్కువ చూస్తారు అనుకుంటున్నా. ఓకే, అండ్ లవ్ స్టోరీస్కి ఎక్కువ చూస్తారంటారా? యాక్షన్కా, హారర్కా, కామెడీకా? షూటింగ్లో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు ఉంటారు? అంటే పెద్ద దాంట్లో ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్, పేర్లు నాకు గుర్తు. ఓకే, మీకు నచ్చిన కామెడియన్ పేరు అంటే? బ్రహ్మానందం అంకుల్. ఎందుకు? కామెడీ బాగా చేస్తారు అంకుల్. ఎప్పుడైనా కలిసావా? అంటే అన్నయ్య కలిసాడు చిన్నప్పుడు. ఓకే, ఫ్యూచర్లో మీరు హీరో అనేది ఒక సైడ్కి పెడితే విలన్ అవ్వాలనుకుంటున్నారా, కమెడియన్ అవ్వాలనుకుంటున్నారా? మరి ఎలాంటి క్యారెక్టర్స్లో మీరు ఊహించుకుంటున్నారు? లైక్ మీకు ఎలాంటి క్యారెక్టర్ అంటే ఇష్టం? ఏమొస్తే చేయడం, ఇంకా దేనికైనా రెడీగా ఉన్నారు. స్కూల్ కమ్ షూటింగ్ కదా, ఎట్లా హ్యాండ్లింగ్ చేస్తున్నావు అసలు? బేసిక్గా ఒక్కటి చేయాలంటేనే చాలా కష్టం అనిపిస్తుంది మాకైతే. స్కూల్కి వెళ్ళాలంటే అబ్బా అన్నట్టు అనిపిస్తుంది. మేబీ స్కూల్, యాక్టింగ్ ఎట్లా హ్యాండ్లింగ్ చేస్తున్నారు? అంటే అప్పుడు నాకు హార్డ్ అనిపించింది. స్కూల్ బాగానేస్తున్నాను, మళ్ళీ దీనికి వెళ్తున్నాను కదా. అప్పుడు లైక్ ఇది అయిపోయిన తర్వాత షూటింగ్ అయితే, ఆ తర్వాత మళ్ళీ ఒక్క రోజులోనే మొత్తం ఇంకా అదంతా కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు నాకు హార్డ్ అనిపించింది, బట్ స్టిల్ ఎక్కువ మార్క్సే వచ్చాయి. ఫస్ట్ బెంచ్ స్టూడెంట్, లాస్ట్ బెంచ్? మేమైతే లాస్ట్ బెంచ్. మిడిల్ ఇంకా ఫస్ట్. మిడిల్, ఫస్ట్. షూటింగ్ లేకపోతే ఫస్ట్ బెంచ్, షూటింగ్ ఉంటే మిడిల్ బెంచా? అలా అని కాదు, కొన్నిసార్లు అక్కడ లేకపోతే ఇక్కడ. అంతేనా? యా. మీకు ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే ఏది? మ్యాథ్స్. ఎందుకు? బాగుంటుంది. ఓకే, టేబుల్స్ చెప్పు, ఒక 9 టేబుల్ చెప్పు ఒకసారి. 9 1 9, 9 2 18, 9 3 తెలీదు.
మాకు కూడా తెలియదు అదైతే. 5 అని చెప్పు. 5 1 are 5, 5 2 are 10, 5 3 are 15, 5 4 are 20, 5 5 are 25, 5 6 are 30, 5 7 are 35, 5 8 are 40, 5 9 are 45, 5 10 are 50. 5 టేబుల్ అందరికి వచ్చేలా. అందరికి వచ్చి అంటావు ఇది? ఎస్, ఓకే సూపర్. మాకు అది కూడా రాదు. వచ్చు. రాదు నిజంగా. నాకు ఇష్టం లేని సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్, తెలుసా? తెలీదు. లెక్కల్లో ఫస్ట్ నాలో డైరెక్టర్ అయ్యారు తెలుసా? ఎవరు చెప్పు? తెలీదు. సుకుమార్ లెక్కల మాస్టర్ అయినా తెలుసా? అవునా? సుకుమారు, బుచ్చిబాబు వీళ్ళంతా. సో మేబీ అదే క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మేబీ రాసి పెట్టుకో. అన్నీ కలిసిపోతున్నాయి శశివర్ధన్కి. అండ్ లైక్ మీకు ఫేవరెట్ హీరోయిన్ అంటే ఎవరు? ఎవరు లేరు, ఓన్లీ లైక్ చేయవా హీరోయిన్స్? అంటే ఫ్యూచర్లో మీ పక్కల హీరోయిన్స్ని పెట్టుకోవా? నేను అసలు అంటే నాకు హీరో అవ్వాలని లేదు అలాగేమి. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు వెళ్ళాలని లేదు నాకు. అవునా? అదేంది షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇండస్ట్రీకి రాకపోతే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది ఇండస్ట్రీ కాకుండా? ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ తర్వాత అంతే, అదొకటి. అదొకటేనా? ఇంజనీరింగ్లో చాలా ఉంటాయి కదా. ఆర్కిటెక్చర్. ఎందుకు అది కావాలని? అంటే నా ఓన్గా ఏమైనా డిజైన్ చేద్దామని. మరి మీ ఓన్గా మీరు ఏమైనా క్రియేటివిటీ చేసి సినిమాలు చేయలేవా? చేయొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ గో దట్ సైడ్. డాడీ ఆశయాలు ముందు తీసుకెళ్ళలేవా? పేరెంట్స్కి ఏంటంటే మాకేం కావాలో అది చేపిస్తారు. అంటే ఏం పెద్దకి ఏం అవ్వాలంటే నచ్చింది చేపిస్తారు. కాకపోతే అది మంచిది అయితేనే, మంచిగా జాబ్ మంచిది అదంతా అయితే మాకేది కావాలంటే ఇంకా ఫ్యూచర్లో అది అన్నట్టు. అవును, ప్రతిదీ మీ డాడీ పేరు చెప్తున్నావు. ఎట్లా సపోర్ట్ ఇస్తాడు మరి ఇప్పటి వరకు మీకు? అంటే అన్నిటికీ ఆయన ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు. ఒకవేళ నాకు ఇది భయం వేస్తుంది, నేను ఇది చెయ్యాలా అంటే చెయ్యి, ఏమవుతుంది, భయం ఏమి ఉండద్దు అలా చెప్పారు. మీకు బాగా ఎక్కువ టేక్స్ తీసుకుందంటే యాక్టింగ్లోనా, సింగింగ్లోనా, డ్యాన్స్లోనా? లైక్ యాక్టింగ్లో ఏదైనా వేరియేషన్స్ చెప్పేటప్పుడైనా ఎక్కడ ఇబ్బంది పడేవి? ఎక్కువగా ఏమీ లేదు, మేబీ యాక్టింగ్ మేబీ అండ్ ఉండొచ్చు. అండ్ నేను ఒకటి విన్నా, ప్రభాస్ గారు మూవీలో యాక్టింగ్ చేశారు, అది ఎడిటింగ్లో పోయింది అని చెప్పి విన్నాను మొన్న ఇంటర్వ్యూలో. అది ఏం సినిమా, ఎక్కడ? రాజాసాబ్. అరే మారుతి గారి డైరెక్షన్లోనా? ఓకే. ఎట్లా అనిపిస్తుంది అదే? ఎట్లా అనిపించింది ఆ టైం? బాగుంది షూటింగ్ టైం. యా, బట్ ఇట్స్ అప్. కానీ ఏ షూటింగ్ కల్లా నాకు వెదరే కొంచెం ఇబ్బంది. వెదర్ ఇబ్బందా? ఎందుకు అట్లా? హాట్ కోల్డ్ అలా ఉంటుంది. ఓకే. ప్రభాస్ గారితో ఎట్లా అనిపించింది వర్క్ ఎక్స్పీరియన్స్? ఏమైనా కాంబినేషనా లేకపోతే? అంటే కాంబినేషన్ అన్నట్టు. కాంబినేషనా? ఎట్లా అనిపించింది ఆ సెట్లో చూసేటప్పుడు ప్రభాస్ గారిని? మేము ఎప్పుడు సినిమాలోనే చూస్తూ ఉంటాము. సో మీరు రియల్గా చూసారు కదా, ఎట్లా అనిపించింది? హ్యాపీ అన్నట్టు. ఇంకా హ్యాపీ అన్నట్టేనా? అంటే ఫస్ట్ టైం చూసాను కదా అలా. అంటే రియల్ లైఫ్ లో ఫుడ్ అంటారు, ప్రభాస్ ఫుడ్ అంటాడు, ఫుడ్ బాగా పెడతారు అంటారు. సో మీకు పెట్టాడు ఏమైనా ఫుడ్? అంటే అలానేం లేదు, ఆయన తింటారు, మేము తింటాం, అందరు తింటారు. మేము తింటాం అంటే స్పెషల్ ఫుడ్ ఏమన్నా? ఏమో గుర్తులేదు. ఓకే. అండ్ నవీన్ చంద్ర గారితో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా, ఎట్లా అనిపించింది మరి? అప్పుడు బస్సు అది నా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం వేసింది అప్పుడు. బట్ ఆ తర్వాత మా డాన్స్ మాస్టర్ ఉన్నారు కాబట్టి కొంచెం అప్పుడు కంఫర్టబుల్ గా అయ్యాను. అందులో ఎన్ని డేస్ చేశారు నవీన్ చంద్ర గారి మూవీలో? అది వన్ డేలో అయిపోయింది. వన్ డే కే. ఓకే. డైరెక్టర్ అనుదీప్ గారితో కూడా మీరు చాలా క్లోజ్ గా ఉంటారు అన్నారు కదా, సో ఎట్లా అదేంది అదంతా? డాడీ ఇంకా అనుదీప్ అంకుల్ ఒక దానిపైన వర్క్ చేశారు, అప్పుడు ఇంటికి వచ్చేవారు, అలా పరిచయమైంది. ఫ్యూచర్ లో ఏమన్నా అనుదీప్ గారి డైరెక్షన్ లో శశివర్ధన్ ఉండే ఛాన్స్ ఉందంటారా? తెలీదా? అండ్ అనుదీప్ గారి మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ అంటే? ప్రిన్స్. జాతిరత్నం నచ్చలే? అది ఫన్ ఎక్కువ ఉంటుంది. అరే మా ఫేవరెట్ సినిమా అందరికి. ఓకే. చూసావా సినిమా జాతిరత్నం? చూసా. ఎన్ని టైమ్స్? వన్ టైం. ఎట్లా అనిపించింది ఆ సినిమా? మంచిగా అనిపించిందా? వెరీ ఫన్నీ. సరే, మీకు ఇష్టమైన ఒక డైలాగ్ మా ఆడియన్స్ కోసం. ఏయ్ నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్. సెకండ్ అయితే రామ్ చరణ్ గారిది చెప్తా. భీమ్ ఈ నక్కల వేట ఎంతసేపు, కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా. సూపర్ చాలా బాగా చెప్పారు. అండ్ ఇన్ని మూవీస్ చేశారు, ఇన్ని వెబ్ సిరీస్లు చేశారు, అండ్ డబ్బింగ్ కూడా చెప్పారు కదా. మీకు ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎవరు ఇచ్చారు? మేము కోప్లంలో చేశాను కదా, డైరెక్టర్ అంకుల్ ఇచ్చారు. మీ టీచర్స్ నుంచి ఎట్లా ఉంటుంది కాంప్లిమెంట్స్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ? అంటే బాగుంటుందా? మా ఫ్రెండ్స్ చెప్పేస్తారు వాళ్ళకి, అలా ఉంటుంది.
ఓకే. బేసిక్గా మీ ఫ్రెండ్స్తో ఏం మాట్లాడుతుంటారు బాగా? ఫ్రెండ్లీ టాక్ అంటే ఏది వస్తుంది బాగా? ఫ్రెండ్లీ టోకా నార్మల్గా ఆడుకోవడం లేకపోతే ఆర్డర్ ఇవ్వడం అంతే. చాలా యాక్టివ్గా ఉంటారా లేకపోతే డల్గా ఉంటారా మరి? యాక్టివ్. యాక్టివ్ ఉంటారా? సో సూపర్, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ ఇంత సపోర్ట్ ఉంది, అంతా కలిసి వస్తుంది. మరి మంచి మంచి మూవీస్ చేయాలనేసి అయితే గట్టిగా కోరుకుంటున్నాం. సో ఫైనలీ ఆడియన్స్కి ఏం చెప్తారు మరి? పెద్ద సినిమా మంచి హిట్ అవ్వాలి. అది June 4th రిలీజ్ అవుతుంది, అందరు ఖచ్చితంగా చూడాలి. ఇంకా మేం కోపలం అనేది Z5లో ఉంది ఆ వెబ్ సిరీస్, అది కూడా చాలా బాగుంది, అది కూడా మీరు చూడాలి. ఓకే, ఫ్రీ ప్రమోషన్ అయిపోయింది. ఓకే, తప్పకుండా వస్తాం శశి, ఎందుకంటే పెద్ద సినిమా చాలా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది అండ్ పాన్ ఇండియా రేంజ్లో. అండ్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో గేమ్ చేంజర్ తర్వాత ఈ మూవీ వస్తుంది. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి ఈ మూవీ పైన. సో June 4th ఎప్పుడు వస్తుందా అనేసి అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఈ మూవీ తర్వాత మంచి బ్రేక్ వచ్చి మంచి మంచి మూవీస్ చేయాలనేసి అయితే గట్టిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, చాలా విషయాలు చెప్పావు, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినామేమని నేను అనుకుంటున్నా. సో కింద కామెంట్స్లో వాళ్ళే చెప్తారు ఎలా ఉంది ఏంటి అనేసి. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు.